మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామం నుండి దండకారణ్య మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న జాడి పుష్ప, ఆమె భర్త జాడి వెంకటిల కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు. అనంతరం సిపి మాట్లాడుతూ 1994 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన భార్యాభర్తలు జాడి పుష్ప, జాడి వెంకటీలు 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం లొంగిపోయే మావోయిస్టులకి పునరావాసంతో పాటు వారిపై ప్రకటించిన రివార్డులని అందజేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో టెక్నికల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప, ఆమె భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్లు లొంగిపోయి కుటుంబ సభ్యులతో జీవించాలని కోరారు. 10 సంవత్సరాల కిందట లొంగిపోయిన మావోయిస్టులకి కూడా ప్రభుత్వం తరపున పునరావాసం కల్పించినట్లు సిపి తెలిపారు. పోలీసులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మావోయిస్టులు గమనించాలన్నారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి పోలీస్ శాఖ తరపున తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. మావోయిస్టు పార్టీలో అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుండే 17 మంది పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుండి దండకారణ్యంలో సలాకుల సరోజ అలియాస్ దీప, ఆరేపల్లి కృష్ణ అలియాస్ కిట్టు, జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి అలియాస్ సురేష్, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాస్, బబ్బెర రవి, ఆత్రం లచ్చన్న, మల్లోజుల వేణుగోపాల్, సత్యనారాయణ, అప్పాజీ, మల్లా రాజిరెడ్డి లాంటి అగ్రనాయకులు మావోయిస్టులుగా కొనసాగుతున్నారని చెప్పారు. వీరంతా అడవుల్ని వీడి స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేరని, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు నేరుగా సేవలు అందించాలని సిపి మావోయిస్టులకి సూచించారు. కుటుంబ సభ్యులకి దూరంగా అడవుల్లో మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నాయకులు పోలీస్ ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మావోయిస్టుల ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే వారిపై ఉన్న రివార్డులతో పాటు ప్రభుత్వం తరపున అందించే ఆర్థిక సహాయాన్ని వారికి అందేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప సోదరుడు ఆవుల గంగన్న తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని సిపి శ్రీనివాస్ దృష్టికి తీసుకొని వచ్చారు. తన కూతురు స్వప్న నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రైవేట్ గా పనిచేస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనికి సిపి శ్రీనివాస్ స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని చెప్పారు. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని గంగన్న కూతురు స్వప్నకి సిపి శ్రీనివాస్ సూచించారు. ఉద్యోగ ప్రిపరేషన్, కోచింగ్ కి అయ్యే ఖర్చులు పోలీస్ శాఖ భరిస్తుందని భరోసానిచ్చారు. అనంతరం జాడి భాగ్య అలియాస్ స్వప్న తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగన్నలకి ఎప్పుడు అవసరమైన వైద్య సహాయం అందించాలని స్థానిక తాళ్ల గురిజాల ఎస్ఐ చుంచు రమేష్ సిపి శ్రీనివాస్ ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకి బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు, దుప్పట్లని సిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్లు పాల్గొన్నారు. మాజీ నక్సలైట్లు, తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా నేను, డీసీపీ గారు, తర్వాత ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మా, మీ పేరేంటమ్మా? మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ మీద కేసులు ఉన్నాయని కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి. అది మీకు పోలీస్ నుంచి అత్యంత సహకారం ఉంటుంది. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. తన కూతురు పోయిందని, ఇంతవరకు జాడ లేదని 25 సంవత్సరాలు అవుతుంది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఉన్న 2-3 ఒకరు చనిపోయే జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అందుకనే మాకు ఎక్స్ప్రెస్ చేశారు. ఆమె ఈవెన్ మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. 2 భార్యాభర్తలు మాకు వస్తే మా ముఖంగా మీకు మీ సందర్భంగా అడవిలో నుంచి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి
అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్లో చూస్తే అందరూ మొత్తం 17 మంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు. అలాగే ఈ సరోజ గారు ఉన్నారు, తర్వాత ఆరేపల్లి కృష్ణ గారు, జాడి పుష్ప గారు అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే జాడి వెంకటి గారు ఈ పుష్ప గారి హస్బెండ్ అంటున్నారు, ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన కూడా రావాలని కోరుకుంటున్నాము. బండి ప్రకాష్ గారు, బబ్బెర రవి గారు, తర్వాత ఆత్రం లచ్చన్న గారు, ఇలా 17 మంది మొత్తం ఉన్నారు. అలాగే మల్లా రాజిరెడ్డి గారు, నారాయణ గారు, మల్లోజులు వేణుగోపాల్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాడు ఐలయ్య గారు, ఆలేటి రాచమల్లు గారు, దీకొండ శంకరయ్య గారు, కనకాల రాజిరెడ్డి గారు, జువాడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి మొత్తం టోటల్గా 17 మంది ఉన్నారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వచ్చేసి జలజల సంతలో కలవాలని కోరుకుంటున్నాము. మీ ఫ్యామిలీలతో ఈనాటి కావాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ఈ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మేము దగ్గరుండి చేసి మీరు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరి ద్వారానైనా రావచ్చు. థ్యాంక్ యూ. పడ్డది అది ఫాల్స్ అని తేలింది. అది తర్వాత ఈ లేఖలు కూడా ఎవరు రాస్తున్నారు అనేది మేము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము విల్ కమ్ అప్ విత్ ఫైండింగ్స్. అంటే మీడియా మిత్రుల ద్వారా వచ్చినా కూడా ఫార్వర్డ్ చేసినా కూడా నో అట్లాంటి ఎవరైనా బెదిరిస్తే మాత్రం మేము చాలా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, కేసులు కడతాము. అదేం దాంట్లో డౌట్ లేదు. మేము త్వరలోనే మీ ఈ పత్రికల్లో తర్వాత ఈ యొక్క కరపత్రాలు ఎలా వాట్సాప్ దాంట్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని మాకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దెమ్. విల్ కమ్ అప్ విత్ రిజల్ట్స్ వెరీ సూన్.